గారికి సెకండ్ ఛాన్స్ వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కినట్టు అనిపిస్తున్నాయి. 2 హై వర్డ్స్ వాడుతున్నారు. అండ్ మీరు తనుజ నా తిట్టేది, తనుజ మీకు ఏం సాక్రిఫైస్ చేసి తెలుసా? కాఫీ సాక్రిఫైస్ చేసింది. మీరు ఈరోజు చేసిన లొల్లికి తనకి 10 కాఫీలు తాగినా సరిపోదు. అలాంటి పర్సన్కి మీరు ఏమని చెప్పారు? నేను తను చేసిన సాక్రిఫైస్ మర్చిపోనన్నారు. ఎంత టార్చర్ పెడుతున్నారు. అండ్ టూ మచ్ హై వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. బిచ్చం అడుకోవాలా, ఇది అడుకోవాలా, అది అడుకోవాలా, చిన్నదానికి పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ఈ రూల్స్ అని కంటెస్టెంట్స్ పెట్టలేదు. ఈ రూల్స్ అని పెట్టింది బిగ్ బాస్. మీకు నిజంగా ధైర్యం ఉంటే బిగ్ బాస్ని అడగండి. నేను ఇవన్నీ చేయను, నాకు ఈ రూల్స్ ప్రకారంగా కాదు, నాకు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అవన్నీ అడగండి. ఒకసారి పోపు అంటారు, ఒకసారి బండపచ్చడి అంటారు, లేకపోతే ఇంకోసారి స్వీట్ దోశ అంటారు. అన్ని రూల్స్ మాట్లాడుతుంటారు. ఈ రూల్స్ పెడతారా, ఆ రూల్స్ పెడతారా, ఈ రూల్స్ అని పెట్టింది బిగ్ బాస్. సో బిగ్ బాస్ని అడగండి. మీకు ధైర్యం ఉంటే వెళ్ళిపోతానని చెప్పండి. ఈ రూల్స్ ఉంటే నేను వెళ్ళిపోతాను, నేను ఉన్నానని చెప్పండి. అప్పుడు కన్ఫెషన్ పిలిచి మీకు ఉండాలా లేదా అని డిసైడ్ చేస్తారు. అందరూ అందరినీ పోక్ చేస్తున్నారు. నిజంగా కళ్ళు నెత్తికెక్కినట్టు అనిపించినాయి. అండ్ తనుజని టార్చర్ చేయడం అయితే టూ మచ్ అనిపించింది. తనుజకు సపోర్ట్ చేయాల్సింది మీరు. మీకు కాఫీ, తనకు కావాల్సిన కాఫీ తను మొత్తం సాక్రిఫైస్ చేసి మీకు లోపలికి తీసుకొని వస్తే మీరు ఇదా రెస్పాండ్ అయ్యేది. టూ మచ్ గైస్. మీకేమనిపించిందో కమెంట్ చేయండి.